రుద్రవరంలో మళ్లీ ప్రాణం పోసుకున్న పొలాలు పచ్చగా కనిపిస్తున్నాయి. పల్లవి తాత రామయ్య ఊరి జనాలతో కలిసి సూర్యపొలంలో పనిచేస్తున్నాడు. చెరువు నిండుగా ఉండటంతో అందరి ముఖాల్లో ఆనందం. అప్పుడే ఊరి పొలిమేరల నుంచి భయంకరమైన స్థాయిలో దుమ్ము రేగుతుంది. ఏకధాటిగా ఒక 20 నల్లటి స్కార్పియో కార్లు, జేసీబీలు వేగంగా దూసుకువచ్చి కొత్తగా వేసిన పచ్చని పంటలను తొక్కుకుంటూ వచ్చి ఆగుతాయి. కార్ల డోర్లు తెరుచుకుంటాయి. కత్తులు, ఇనుప రాడ్లు పట్టుకున్న 100 మంది క్రూరమైన గూండాలు కిందకు దిగి ఊరి జనాల చుట్టుముడతారు. ప్రధానమైన కారులోంచి ఖరీదైన బట్టలు, మెడలో లావుపాటి బంగారు చైన్లు వేసుకుని సిగార్ కాలుస్తూ కిందకు దిగుతాడు భైరవ. అతని కళ్ళలో అహంకారం, క్రూరత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. భైరవ నడుచుకుంటూ వచ్చి నిండుగా ఉన్న చెరువును చూసి కోపంతో రగిలిపోతాడు. నేను మైనింగ్ ఫ్యాక్టరీ కట్టాలనుకున్న జాగలో నీళ్లు నింపుతారా కుక్కల్లారా? ఎవడ్రా నాకు ఎదురు తిరిగి ఊరిని ఉద్ధరించింది అని గర్జిస్తాడు. జనాలందరూ భయంతో వణికిపోతూ వెనక్కి తగ్గుతారు. రామయ్యను ఒక గూండా కాలర్ పట్టుకుని లాగబోతుండగా బురదతో ఉన్న ఒక బలమైన చెయ్యి ఆ గూండా చేతిని ఇనుప పటకార్లతో పట్టుకున్నట్లు పట్టుకుంటుంది. అతనే సూర్య. సూర్య ఆ గూండా చేతిని విరిచేసి ప్రశాంతంగా భైరవ ముందుకొస్తాడు. సూర్య కళ్ళలోకి చూసిన భైరవ వ్యంగ్యంగా నవ్వుతూ, నువ్వేనా ముంబై మెకానిక్వి? 2 కార్లు బాగు చేసే నీకు నా సామ్రాజ్యాన్ని ఎదిరించే ధైర్యం ఎలా వచ్చిందిరా? ఈ రోజుతో ఈ ఊరు నాశనం అయిపోవాలి. ఏయ్, ఆ జేసీబీలతో చెరువు కట్టతెంచేయండి, పొలాలను తగలబెట్టండి అని తన గూండాలకు ఆర్డర్ వేస్తాడు. సూర్య తన చేతిలో ఉన్న ఒక చిన్న వ్యవసాయ పనిముట్టును విసిరేసి ఒట్టి చేతులతో ఫైట్ మొదలు పెడతాడు. ఆ ఫైట్లో ఒక మామూలు మెకానిక్ లక్షణాలు ఎక్కడా కనిపించవు. అత్యంత ఖరీదైన మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకున్న ఒక కమాండోలా శత్రువుల కదలికలను ముందే పసిగడుతూ సిగడుతూ క్షణాల్లో వాళ్ళను గాలిలోకి ఎగరగొడతాడు. ఒక్కొక్క దెబ్బకి ఒక్కొక్క గూండా ఎముకలు విరుగుతుంటాయి. బురదలో, నీళ్లలో అద్భుతమైన సినిమాటిక్ యాక్షన్ సీక్వెన్స్ జరుగుతుంది. కేవలం 10 నిమిషాల్లో 100 మంది గూండాలు సూర్య దెబ్బలకు తాళలేక రక్తపు మడుగులో నేలమీద పడి మూలుగుతుంటారు. పల్లవి ఊరి జనాలు సూర్యబలాన్ని చూసి ఆశ్చర్యంతో నోరెళ్లబెడతారు. భైరవ చేతిలో ఉన్న సిగార్ కింద పడిపోతుంది. అతనికి భయం మొదలవుతుంది. తన అనుచరులు అందరూ పడిపోవడంతో చేసేది లేక పగతో రగిలిపోతూ తన కార్లెక్కి అక్కడి నుంచి పారిపోతాడు. రుద్రవరంలో సూర్యకు జయ జయధ్వానాలు మోగుతాయి. కానీ పల్లవి కన్నీళ్లతో సూర్యవైపు చూస్తుంది. సూర్య ముఖంలో ఎలాంటి ఆందోళన లేదు. చేతిలో ఉన్న ఫోన్ వైపు చూస్తూ తన పెదవులపై ఒక చిన్న ప్రమాదకరమైన చిరునవ్వు నవ్వుతాడు. ఖండబలం మాత్రమే కాదు, నా ధనబలం, అధికార బలం ఏంటో వీడికి చూపించాల్సిన సమయం ఆసన్నమైంది అని సూర్య నిర్ణయించుకుంటాడు. ఇక్కడ నుండి కథ 4వ దృశ్యమైన అసలు రూపం ద కింగ్ రివీల్లోకి అత్యంత ఉత్కంఠభరితంగా ప్రవేశిస్తుంది.